విద్యుత్ కోతలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్స్టేషన్లు ముట్టడించి ధర్నాలకు దిగారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్త బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆబిడ్స్ చౌరస్తాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బిగ్ బజార్ ఎదురుగా గులాబీ పూలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీగిరి నిర్వహించారు. మల్కాజ్గిరిలో సబ్స్టేషన్ ను వైఎస్సార్సీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టడించారు. మాచాల సబ్స్టేషన్ ముందు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అటు మెదక్ సబ్స్టేషన్ ముందు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించకపోవడంతో సునకానికి వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం నూకలమర్రిలోని విద్యుత్ సబ్స్టేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. వరంగల్ జిల్లా గూడు, మర్రిపేడ, మహబూబాబాద్ మండలాల్లోని సబ్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ సమస్యలకు నిరసనగా ఈ నెల 31న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ ను ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు రెహమాన్, బోడ జనార్దన్, సాయిరెడ్డిలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇటు కర్నూలు జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగేలా అందరూ స్వచ్చందంగా సహకరించాలని జిల్లా కన్వీనర్ గౌరు వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కాగడాలతో ర్యాలీ తీశారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏఈకి వినతి పత్రం సమర్పించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవాణి తిప్పలో సబ్స్టేషన్ ముట్టడించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నెల్లూరులో వైఎస్సార్సీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మోటార్లతో విద్యుత్ భవన్ ముందు శాంతియుత ధర్నాకు దిగి ఎస్ఈ నందకుమార్ కు బహుకరించారు. ఇక ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై గుంటూరులో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చినపరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పిడుగురాళ్లలో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. 11వ వార్డుకు చెందిన 100 కుటుంబాలు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. విద్యుత్ కోతను నిరసిస్తూ ఎడ్లపాడులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పోస్టాఫీస్ సెంటర్లో మానవహారం తర్వాత ఇప్పగుంట రోడ్డులోని సబ్స్టేషన్ ను ముట్టడించారు. మరోవైపు బంద్ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జ్యోతులు నెహ్రూ కోరారు. అరకులో మాజీ ఎమ్మెల్యే కె రవిబాబు నాయకత్వంలో ధర్నా చేపట్టారు. చిత్తూరు జిల్లా తమ్మళ్లపల్లిలో భారీ ర్యాలీ తీశారు.